విద్యాసాగర్ రావు మృతి వార్త విన్న వెంటనే పలువురు రాజకీయ నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కూడా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. తెలంగాణ నీటిపారుదల యొక్క సలహాదారుడు వారు మృతి చెందడం ఇది చాలా బాధాకరమైన విషయం, చాలా బాధ కలిగింది. ఎందుకంటే నాకు చాలా వ్యక్తిగతంగా చాలా నాతో కలిసి అనేక విషయాలు ఆలోచనలో వారు పాలుపంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానీ అన్ని నీటి పారుదల ప్రాజెక్టులకు తెలంగాణకి ఇక్కడ కూడా అన్యాయం చేయొద్దని, అలానే జాతీయ దృక్పథంతో ఓ గొప్ప ఇంజనీర్గా వారు సేవలు అందించారు. వారి సేవలు దేశంలో నదుల అనుసంధానం గురించి కానీ లేక వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల యొక్క నీటి లభ్యత రైతాంగానికి అందాలని కానీ వీటి విషయంలో వారు చేసినటువంటి సేవలు చాలా అమోఘమైనటువంటి. వారిని మరణం పట్ల నేను నా హృదయపూర్వకమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఇది దేశంలో ఉన్నటువంటి దేశ నీటిపారుదల వ్యవస్థకు ఇది ఒక తీరని లోటు. ప్రత్యేకించి తెలంగాణ ప్రజలకు పాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా వారు పోరాడి అనేకమైనటువంటి ఒక నీటి ప్రాజెక్టులను తీసుకొచ్చినటువంటి మహానుభావుడు పోవడం ఇది మన తెలుగు ప్రజలందరికీ ఇది చాలా తీరని నష్టం. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక అశ్వినిపాతం లాంటిదని నేను భావిస్తా ఉన్నాను.